నాన్న పాదపోయకు లేడు కావచ్చునని పువ్వులు పట్టుకొని పాండవులు ఇండ నీళ్ళు పట్టుకొని ఎదురు చూడవచ్చునం పుష్పరుడు గంగవేటికి వెళ్ళినాడా చిన్నవాడు గంగొడ్డుకు పువ్వులైనా పువ్వులల్లా తెప్పినాడా గంగొడ్డుకు పువ్వులైనా హరివేడి మా పేరు పూట ఈ రోజులు బట్టి అన్న ఎడివైన అన్న తమ్ముడా ఆగురా నా పాదపూయ కానీ ఆగు తమ్ముడా నేపాలగిరి నగరంలా రాజు నేపాలగిరి మహారాజు కామడెల్లి వాళ్ళకి అన్న బిడ్డ దవయాంతి సహవారం అంటే కనుక సహవారానికి వెళ్ళిపోయినా ఏదో కనుక దవయాంతి కనుక సహవారం సూచత్వాన్ని పొద కలిసి వచ్చినట్టు అయింది అగో కనుక నేను లగ్గం చేసుకున్నా నీ వదినే కనుక నేను దవయాంతి పెళ్లి చేసుకున్నా ఆగు తమ్ముడా ఎంత మాట తమ్ముడా పుష్పరుడా నేను పెళ్లి చేసుకొని వచ్చిన నాన్నవన్న అన్న నీ పెళ్లి చూసే బాకి
వీళ్ళు ఎవరంటే నా తమ్ముడంటే వీడికి పుట్టంగా పురుగు లేదు పెరిగంగా పెళ్లి లేదు వీడు నా తమ్ముడంటే నా పరువు పోదు అని అన్న నీ పెళ్లి గారికి నన్ను తీసుకోపోలేదా అన్న నీకు దండాము పెడతా నాయన్న నా ఇంటి దేవుడు నాన్న అని అన్న కాళ్ళు మొచ్చిండు అన్న కాళ్ళు కడిగిండు అన్న కాళ్ళ మీద పూలేసిండు నా వదినంటే దేవత నా అన్న భార్య అయితే నా వదిన కాళ్ళు కూడా కడతానని చిన్నవాడు పుట్టోడు అమ్మ వదిలిన వేడి కల్లా వస్తున్నాడా అవురా తమ్ముడా మరి ఎన్ని రోజులు పోయెత్తు ఇప్పుడు పోయెత్తురా ఇవాళ కాంచి ఎలిగనికే నా పూయ బంది ఎందుకొరకంటే తమ్ముడా ఇన్ని రోజులు కనుక నా పూయ వేసిన నా కాళ్ళు కడిగిన పాదాల మీద పూలు పెట్టినవు పర్వాలేదు ఇవాళ నేను కనుక ఏమి నేను లగ్గం చేసుకున్నా నీ వదిన కనుక నేను పెళ్లి చేసుకున్నా నా కాళ్ళు కనుక ఏమి నీ వదిన దొక్కింది వదిన కాళ్ళు నేను దొక్కినా మరి కనుక ఏమి అట్ట నాకు కనుక ఏమి పూయ వేయకు నా కాళ్ళు కడగకు అవురా తమ్ముడా దూరం ఉండు అన్నడమ్మా ఎవరయ్యా నా తమ్ముడు పుష్పరుడమ్మా మరి నీ తమ్ముడు పుష్పరుడు అయితే ఏమైనా దేవినివా ఏమైనా రామునివా భగవంతుడి పూజలు చేయాలి భగవంతుడి పాదాలు కడగాలి నీ తమ్ముడు వచ్చి నీ పాద పూజ ఎత్తాను ఎందుకురకయ్యా మరి కనుక ఒక కొడుకు నా కొడుకు చక్రవర్తి ఉన్నాడు కొడుకుతో కూడా బిడ్డే కావాలి అంటే 1,000 నవ్వులు నవ్వు కొల్లారు వల్లు కట్టి భగవంతుడు కనుక సంతానం చేయకపోతే ఆఖరి శంకరుడు అన్నాడా ఏమిటి అందుదేవి నీ వద్ద బిడ్డ సంతాన ఫలం లేదు నీకొక్క కొడుకుని ఇస్తానమ్మా ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు నీ కొడుకు కనుక పుట్టినాడు పురుగు లేదు పెరిగంగా పెళ్లి లేదు నచ్చినాడు నీ కొడుకు సావుడప్పు కూడా లేదు నీ కొడుకు కనుక పుష్పరుడు 5 ఏళ్ళ కొడుకు అయిన కనుక అగో గంగ పోయి తానం చేసి కనుక పసిరి పడవ నీళ్ళు పట్టుకొని గంగ పట్టు పూలు పట్టుకొని పెద్ద కొడుకు చక్రవర్తి పాదాలు కడిగి అన్న పాద పూజ చేయాలి ఆనాడు కనుక భగవంతుడు చెప్పి మా తల్లి కడసారి 5 ఏళ్ళ పిల్లగానప్పుడు కనుక గంగ స్నానం చేయించి నా పాదాల మీద పూలు పెట్టించింది అదమ్మా నా తమ్ముడు కనుక నా పాద పూజ చేస్తాడమ్మా చినాదా అవసరం లేదా సరైన రోజులు బట్టి నీకు నీ భార్య లేదు కాబట్టి నీ పాదపూజ చేశాను ఇవాళ నీ సత్యం నేను వచ్చిన నాదా ఇప్పుడు పాదపూజ బంద్ చెప్పి ఏగిరెత్తే నీ పాదపూజ నేను చేస్తా ఎందుకొరకంటే నాదా నీ అర్ధాంగిన కాబట్టి నీ ఇళ్ళల్లో నేను నీలో సగభాగాన్ని నేను నీ పూజ నేను చేసుకుంటా కానీ రేపటికాలు ఎందుకొరకంటే ఆయన ఎవరయ్యా మనకు పాలోడు పుట్టినాడు అన్నదమ్ముడు పెరుగుతుంటే పాలోడు 10 ఆమడమేనా పక్కన కచ్చన్నది నాదా కర్ణపోని పగ కాట్ల పడ్డ పోదు ఎలుమోని పగ ఎట్ల పడ్డ పోదు పాంపగ 12 ఏళ్ళు పాలుని పగ 12 ఏళ్ళు పాలపూయ పని చేయమంటాది నీ అటువంటి నాడిది కూడులలో కుక్కలు చేసేది తమ్ముడు కనుక నా చెప్పిన మాట కనుకనేమి ఇది దాటది లేదు అదిగో నా తమ్ముడు కనుక ఎగిరేస్తే నా పాద పోయి ఎత్తాడు నువ్వు వేస్తే ఒకటి చేయకుండా ఒకటి మరి కనుక నా తమ్ముడు ఊకోడమ్మా అని అన్నప్పుడు కనుక నాగా చెప్పు దగ్గర చెడంగా చూడాలన్నది ఎవరు తోడుకున్న పొందలు వాళ్ళే పడతారు ఎవరు అనుకున్న విధం వారే తింటారట అనుకున్న భార్య పడతారు ఆ మాట చెప్పిన వాళ్ళు సరే పర్లేదు నాదా అన్నగిద్దరు భార్య భర్తలు ప్రమాణాలు నిండుకున్నారు భగవాన్ నిండుకున్నాక భార్య చేస్తే కనుక అన్నం తిన్నాడు తిరిగి వెళ్ళిపోయి ఎందుకు రోజులు కడతాను రోజులు కడవంగా భార్య భర్తలు అది కబరం చేస్తాడమ్మా
ఎన్నుకొని పరమాత్ముడు కళ్ళు పాపానికి దేవుడే పరమోడి అంటే ఒక కొడుకు బాలాను ఒక బిడ్డ బాలాను ఆనాడు దవయంతి దేవికి ఒక కొడుకు బలం ఒక బిడ్డ బలము కవుల పిల్లలను సంతానం ఓడి కట్టిండు శంకరుడు పండుగేమో 10 గడియలు నాటి వారికి 9 నెలలైతే నాటి వారికి 9 గడియలు అన్నారు ఆ ధర్మం 4 పాదాల మీద నడిచినప్పుడు ధర్మకాలం కాబట్టి 4 గడియలు అయినాయి ఆపము కాలం కాబట్టి కనుక 9 నెలలైంది ఈనాడు భయంతికి కనుక ఓళ్ళే కూర సాట్ల టైం అయిపోయింది అడవిల్ల ఒక కొడుకు ఒక బిడ్డకు అడవిల్ల జన్మనెత్తింది ఇచ్చినప్పుడు దాసు మీద ధర్మకాంతను గుట్టుకోసి పుల్లు గుంటలు వేసి తల్లిమైన పిల్లమైన వాపి ఆ తల్లికి ఓడికి అందికిచ్చింది మరి 3 రోజుల ముందు 5 రోజులు అటు 5 6 11 రోజులు నాడు పులివాయికి బొమ్మలు తెచ్చి పుట్టు మైలు ఇచ్చి అది ఉన్న 11 21 దినము నాడు 21 దినము నాడుగా కొడుకు పేరు బిడ్డ పేరు చక్కని పేరు పెట్టుకుంటా అని నాది నెక్తిగిరి నగరం నా భర్త చక్రవర్తి నా పేరు దమయంతి నా కొడుకు పేరు బిడ్డ పేరు కొడుకు పేరు చంద్రశేఖర అంట ఉన్నది చంద్రశేఖర్ నా బిడ్డ ఇంద్రరావా ఇద్దరు పిల్లగాళ్లకు చక్కని పేరు పెట్టుకున్నది ఆ తల్లి దమయంతి దేవి కొడుకు పేరు బిడ్డ పేరు పెట్టుకున్నది అంటే ఆ పిల్లలు సాదుకొని పెంచిపోతే నాకేం రంది నాకేం రొందిగా అంటే పిల్లగాళ్ళు అయ్యో రాజే కూడా రాజా చక్రవర్తి రాజా పరిపాలన చేస్తాను అదుగో కనుక తమ్ముడు పుష్పరుడు అన్న పాదపూరి చేస్తాను ఎవరికన్నా చూసిండు మనసు కొండలో ఉన్నా శనివారం కళ్ళ చూసిండి బాబా యువరాజ్ చక్రవర్తిని గిన్ని రోజులు దవయంతిని మర్చిపోయి మరి కనుకనేమి వీళ్ళకేమన్నా సంతానం అయిందా కాలేదా ఇక్కడికి కడిగిపెట్టాడు కన్నా పసరపోతే కనిపిస్తే పురుమన మరి చచ్చేది లోకాల వారం వచ్చింది చక్రవర్తి దవయంతి కనుక ఈ భార్య భర్తలకు ఒక కొడుకు ఒక బిడ్డ 5 ఏళ్ల పొద్దు గడిచింది 5 ఏళ్ల పిల్లలే పెరిగిందే సరే పర్వాలేదు కొడక దవయంతిని
ఎమ్మడి పడకపోతే కనుక ఏమిరా చక్రవర్తి నీ ఎమ్మడి నేను పడకపోతే కనుక నా పేరు శనివరుడు కాదు ఈ చక్రవర్తి నాకు ఎట్లా దొరకాలి అని ఆనాడు అనుకున్నాడు. మరి కనుక వాళ్ళు చూసే వరకు తమ్ముడు పుష్పారుడు కనుక ఈ విధంగా స్నానం చేసి బాణువు 2 నీళ్లు పట్టుకొని అగు అన్న పాదపూయ కత్తాను. అరే ఇదే శైవం. మరి కనుకనేవి పుష్పారుని మీద నేను పూనకమై వీళ్ళు అన్నదమ్ములకు కయ్యమ్మి తీయకపోతే నా పేరు శనివరుడు కాదన్నది ఇవ్వని చేతులు వాడిని ఎత్తులే పెడతా అని ఒక కనుక బ్రాహ్మణీయత్వం కట్టుకున్నాడు. బ్రాహ్మణీయత్వం కట్టుకొని మరి కనుక ఏమి ఆ అచ్చెతో ఉన్న కనుక ఏమి పుట్టింది వీడు ఎవరు పుష్పారుడు. ఆ గంగ కచ్చాను స్నానం చేసి నీళ్ళు పట్టుకొని పోతా పుష్పడు నాన్న పాద పోయే విద్య ఎందుకు జరుగు అంటావు? నా వయసు నీకు వస్తుంది కానీ నీ వయసు నాకు వస్తుందా? ముసలాడాన్ని ఎక్కడ దవడ కిందికెళ్ళి కిందికెళ్ళి అదరా మీదికెళ్ళి అనబడి జరుగురా కొడుక విద్య ఒక మాట రా పెద్దలు చెప్పిన మాట పెరగను ఏంద్రా నీ మాట తోక నాకు తెలియదు నాకు తెలిసే కదా విద్య ఒక్క మాట అంటే ఏంది ఎవరు తెలిసింది వాళ్ళ వెళ్తే నేను కాదంటా విద్య అంతే కదలే ఓట్లు ఎత్తే ఓట్లు ఎత్తే ఏంటి ఏ బాబాది ఎడవ కాళ్ళు ఎత్తే కుడి కాళ్ళు ఎత్తలే కుడి కాళ్ళు ఎత్తే ఎడవ కాళ్ళు ఓటు అంటే ఓటు అయితే నేనేం చెప్తావా విద్య ఒక్క మాట అడిగితే కోపం ఎందుకు విద్య నీకు మనిషికుండా అంత ఉండదు కోపం నేను దున్నపోతున్నా అనుకుంటున్నా కొడుక ఆ బాండవ 2 నీళ్ళు పట్టుకొని తానం చేసి పోతాను పూలు పట్టుకొని పోతాను ఎక్కడికి పోతాను కొడుక ఆంటానా ఓహో గట్లంటావా నా అన్న రాజ చక్రవర్తి అన్న తోడ పుట్టిన తమ్ముని పుష్పరుని నా అన్న దేవుడు నా అన్న దేవుడు నా అన్న పాదపూజ చేస్తాను పోతాను జరుగు జరుగు పక్క జరుగు నా అన్న నా కొరకు 1000 కళ్ళతో వేసి చూస్తాడు. నీ అన్న చక్రవర్తి చక్రవర్తి నీ పేరు పుష్పరుడు నిలువంతవై మా అన్న పాదాలు కడిగి ఈ పూలు పాదాలు చేస్తానయ్యా మా అన్న దేవుడు నీళ్ళతో కాళ్ళు కడిగి మా పాదాలు కడిగి పూజ చేస్తా పూజ కూడా నీ అన్న రాముడారా
నీ అన్నో దేవుడారా నీ అన్నో భగవంతుడారా పిచ్చి సన్నాసి నీకు అందుకే ఆగమన్నాడు ముసలడా నీ అక్క బురుగుచవన్నాడు వన్నావు అచ్చి ఉరికా చురికా కొత్తులు వచ్చిన అనుకో ఇత్తులు అని బయటవాడు ఏ వ్యక్తులు ఓ గోమెత్తుకులు అంతే బిడ్డ దేవుడయ్యా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.